హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా వివిధ పథకాలకు సంబంధించి పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇప్పుడే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. క్లియర్గా చూడండి, అర్థమవుతుంది ఎండ్ వరకు. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే 4వ తారీఖు అండి, మార్చ్. ఇక మంగళవారం రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా ప్రభుత్వం అయితే తీపి కబురు అయితే చెప్పింది అనమాట. గతంలోనే రైతులకు సంబంధించి చాలా వరకు అయితే డబ్బులు అనేది 25,000 కోట్ల రూపాయలు ఇలా అనవసరం ఖర్చు అయ్యని చెప్పేసి ప్రభుత్వం కొత్త విధానం, కొత్త రూపంలో మార్పులు చేర్పులు చేసింది. అయితే విడతల వారీగా డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ చేసింది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు జమ చేసిన వారు కొంతమందికి వచ్చాయంటున్నారు, కొంతమందికి రాలేదంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వ నివేదికల ప్రకారం ఏం చెప్తుంది, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు కదా. ఇందులో వచ్చేసి కొత్త రేషన్ కార్డులు, అదే విధంగా ఈ నెల చాలా ప్రాముఖ్యమైనటువంటి పథకాలు అయితే చాలు చేయబోతున్నారట. జనవరి 26 తారీఖున 4 పథకాలు ప్రారంభించారు. అందులో వచ్చేసి ఇందిరామ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరామ ఆత్మీయ భరోసా, వ్యవసాయ కూలీలకు సంబంధించి రైతు భరోసా, ఇవన్నీ కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటి నుండి ప్రభుత్వం డబ్బులు అనేది జమ చేస్తూ ఉంది. మధ్యకాలంలో కాస్త లేట్ అయిందని చెప్పేసి జనవరి అయిపోయింది, ఫిబ్రవరి కంప్లీట్ కావడం జరిగింది. ఇప్పుడు కొత్త నెల మార్చి అయితే రావడం జరిగింది. రైతులకు సంబంధించి ప్రత్యేక ఐడి కార్డులు అయితే తీసుకోవాలట. ఎందుకు సంబంధించి అంటే కేంద్రం నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 19 విడత చాలా మందికి అయితే డబ్బులు జమ కావడం జరిగింది అనమాట. చాలా మంది కొంతమందికి ఏమో మాకు డబ్బులు రాలేదని అంటున్నారు. అయితే తప్పనిసరిగా రైతులకు సంబంధించి మీరు 2,000 రూపాయలతో పాటు ప్రభుత్వం ఏదైతే వివిధ పథకాలకు సంబంధించి కార్డు ఉంటేనే తప్పనిసరిగా అర్హులవుతారట. రైతుకు గుర్తింపు కార్డు తప్పనిసరి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నమోదు చేసుకోవడానికి రైతుకు గుర్తింపు కార్డు తప్పనిసరి చేసింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. గుర్తింపు కార్డు కోసం చేసుకునే వ్యక్తి వ్యవసాయ భూమి ఉందా లేదా ధృవీకరించబడుతుంది అనమాట. సో మొత్తం మీద అయితే రాష్ట్రంలో రైతులకు ఆధార్ కార్డు లాంటి డిజిటల్ గుర్తింపు రైతు కార్డు అయితే ఇవ్వబడుతుంది. ఇది నమ్మదగినది, కిసాన్ పెహచాన్ అవుతుందన్నమాట. ఐడి రాష్ట్రంలో భూ రికార్డులు, పశువుల యాజమాన్యం, నాటిన పంటలు, జనాభా వివరాలు, కుటుంబ వివరాలు, పథకాలు మరియు మొదలైన వాటికి డైనమిక్ లింక్ చేయబడతాయి. కాబట్టి ఇది రైతులు విత్తిన పంట మొబైల్ ఆధారిత భూ సర్వేలు కూడా ఉపయోగించబడుతుందన్నమాట. సో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ప్రతి నెల 2 లక్షల పైగా దరఖాస్తులు సంప్రదించబడుతున్నాయి. కాబట్టి అందువల్ల ఇక తప్పనిసరిగా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. ఇప్పటికే ఏదైతే ఈ పథకానికి ఐడి కార్డులకు సంబంధించి అందరూ కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుందని, రైతులకు సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో అయితే ప్రారంభించబడింది. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో. మన రాష్ట్రం కూడా తొందరలోనే ప్రారంభించే అవకాశాలు అయితే ఉంది. సో రైతులకు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే అందించారనమాట. రైతు భరోసా ప్రభుత్వం ఇటీవల కాలంలో జనవరి 26 తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించి 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న రైతులకైతే జమ చేస్తూ వస్తుంది. అయితే ప్రభుత్వం రెండో విధానాన్ని ఫాలో అయింది. అది ఎలా అంటే ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి అందులో అందరికైతే డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ చేయడం జరిగింది కదా. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 విధాల్లో కొనసాగినా కూడా కొంతమందికి చాలా మందికి డబ్బులు పడలేదట. 1 ఎకరం ఉన్నా, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్నా కూడా మాకు అకౌంట్లో డబ్బులు పడలేదు, అకౌంట్లో చూపెడతాం లేదు, కొంతమంది మెసేజ్ రావడం లేదని చెప్పేసి కొన్ని కారణాలు అయితే చూపెడుతున్నా, కొన్ని టెక్నికల్ ఇష్యూ అయితే తలెత్తినట్లు వ్యవసాయ అధికారులు కూడా గుర్తించారు. తెలంగాణలో వీరు తప్పనిసరిగా అప్లికేషన్లు అయితే చేసుకోవాలట. అది ఎలా అంటే జనవరి 1 తారీఖు నుంచి పట్టా పాస్ పుస్తకాలు ఎవరికైతే వచ్చాయో వారికి తప్పనిసరిగా వ్యవసాయ అధికారికి ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం, తగిన డాక్యుమెంట్లు ఇచ్చినట్లయితే వారు భూభారతిలో అవి ఎంట్రీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది అర్హుల లిస్ట్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఎంక్వైరీ జరుగుతుంది. అందులో వచ్చేసి అకౌంట్ అనేది బ్యాంకర్లు క్లియరెన్స్ ఇచ్చిన వెంటనే డబ్బులు జమ అవుతాయని చెప్పేసి మార్చి మొదటి వారం అయితే గడుస్తుంది. కాబట్టి తప్పనిసరిగా డబ్బులు అనేది జమ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. మరో విధానంలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొత్త సంవత్సరం కనుక జనవరి 26 తారీఖు నుంచి ప్రారంభిస్తే 27 తారీఖున డబ్బులు పడ్డాయి. తర్వాత ఫిబ్రవరి 5 తారీఖున 1 ఎకరం, తర్వాత 10 తారీఖు 2 ఎకరాలు, 12 తారీఖున వచ్చేసి ఇలా 3 ఎకరాలు. కాబట్టి మనకు రేపు తప్పనిసరిగా ప్రభుత్వం ఇప్పటివరకు 3 ఎకరాలు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి రేపు 5 ఎకరాలు, అలా 6 ఎకరాల వరకు విడతల వారిగా విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు అని చెప్పేసి సమాచారాన్ని బట్టి అర్థమవుతుంది అనమాట. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి తప్పనిసరిగా సాగు చేసిన వారికి. ఎందుకంటే ఈ రోజు వారితో పాటు 4 ఎకరాలు, 5 ఎకరాల వారికి కూడా డబ్బులు జమ అవుతాయి. ప్రభుత్వం చెప్పింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 4 ఎకరాలు ఎంతమంది ఉంటే అంతమందికి 1 ఎకరం తక్కువ చేసి 3 ఎకరాల వరకు జమ అవుతాయి. 5 ఎకరాలు ఉన్నా కూడా
2 ఎకరాలు తక్కువ చేసి 3 ఎకరాల వరకు జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే అందింది. కాబట్టి కొంతమంది టెక్నికల్ ఇష్యూ ఉన్న వారికి ఏదైతే ఐఎఫ్ఎస్సి కోడ్, పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు ఇలాంటి డీటెయిల్స్ అనేవి తక్కువగా ఉన్న వారికి తప్పనిసరిగా వారు వ్యవసాయాధికార బ్యాంకులకు ఇచ్చినట్లయితే వారు వెరిఫై చేసి మరి కూడా డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 15,000 రూపాయల అకౌంట్లో జమ చేయాలి. కానీ రైతు బంధు కంటే 2,000 రూపాయలు ఎక్కువగా పెంచి మనకు రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చారు. ఇందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖజానాల్లో నిధులు లేకపోవడం వల్ల ప్రభుత్వం ఇటీవల కాలంలో కేంద్రం నుంచి 5,000 కోట్లు, అదేవిధంగా హెచ్ఎండిఏ పరిధుల నుంచి 15,000 కోట్ల రూపాయలు డబ్బులు అనేది ఆల్రెడీ తీసుకున్నట్టు తెలుస్తుంది వార్తా కథనాల ప్రకారం. సో ఇవన్నీ కూడా ప్రభుత్వ పథకాలకు వినియోగించాలని చూస్తున్నారు. రైతు భరోసా కంప్లీట్ కావాలంటే దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, ఇప్పటికే ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే జమ చేసింది. కాబట్టి ఇంకా 6,000 కోట్ల రూపాయలు అయితే అవసరం అవుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం తప్పనిసరిగా మార్చి 31 లోపు ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారితో పాటు కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చి వారికి డబ్బులు జమ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకాన్ని జనవరి 20వ తారీఖున ప్రారంభించి తర్వాత అందరూ ఈ పథకం సంబంధించి లేట్ అవుతుంది అనుకున్నా కూడా పండుగ రోజున, శివరాత్రి పండుగ రోజున ఈ పథకానికి సంబంధించి మహిళలకు, అదేవిధంగా ఎవరైతే వ్యవసాయ కూలీలుగా ఉన్నారో పోస్ట్ ఆఫీస్లో 6,000 రూపాయలు ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరిగింది కదా. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మహిళా దినోత్సవం 8వ తారీఖు అయితే ఉంది. ఆ రోజు కూడా తప్పనిసరిగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 6,000 రూపాయలు జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్ అయితే అందుతున్నాయి అన్నమాట. రైతు రుణాలకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నారు. 2 లక్షల వరకు కంప్లీట్ చేసామని, దాదాపు 22,000 కోట్ల రూపాయలు వచ్చిన మొదటి సంవత్సరంలోనే కంప్లీట్ చేసిన ప్రభుత్వం ఎక్కడ లేని దేశంలో ప్రభుత్వం అని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం జరిగింది. రైతులకు సంబంధించి రైతన్నులకు త్వరలోనే రైతు రుణమాఫీ కూడా ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇప్పటి వరకు రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులు అనేది జమ కావడం జరిగింది కదా. ఎంతమందికి జమ అయ్యి ఏంటనేది గ్రామాల వారీగా ఫ్లెక్సీలతో పాటు వాళ్ళ పేర్లు, డీటెయిల్స్ అన్ని కూడా కూడల్లో అయితే ప్రదర్శించాలని చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే రాని వారు గగ్గోలు పెడతారు కాబట్టి వారికి కూడా స్పీడప్ చేయాలని చూస్తున్నారు. మార్చి 31 తారీఖు వరకు లాస్ట్ డేట్ కాబట్టి తప్పనిసరిగా ఇప్పటికే ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ అయిపోయిన రిజల్ట్ కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం 1,00,000 కార్డులు అయితే ఇవ్వనున్నట్లు, ఇందుకు సంబంధించి ఒక చిప్ కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన డిజైన్లు, చేర్పులు, మార్పులు గతంతో పోల్చే ఈసారి పాత రేషన్ కార్డుల ప్లేస్లో కొత్తవి కూడా రీప్లేస్ అయితే చేయబోతున్నారు. కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకున్న వారి సంఖ్య కూడా పెరిగినట్లు తెలుస్తుంది. ఇది కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా అందరికైతే అందించాలని చూస్తున్నారు. ఏదైతే ఉగాది కానుకగా ఈ పథకాన్ని అయితే చాలు చేసే ఛాన్స్ ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆ రోజే తప్పనిసరిగా 6 కేజీల బియ్యం అయితే అందిస్తారు కాబట్టి ఈ పథకానికి లింక్అప్ అయితే చేసే ఛాన్స్ అప్డేట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకోకపోతే మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకోండి, ఇంకా అవకాశాలు అయితే ఉంది. మహిళలకు సంబంధించి ప్రభుత్వం చెప్పింది చాలా గుడ్ న్యూస్ అయితే అందించింది అనమాట. ఇందులో వచ్చేసి L1 కేటగిరీకి వారికి మాత్రం 1,00,000 రూపాయలు వారి ఖాతాలో జమ అవుతాయని, అదేవిధంగా ముగ్గు పోసి బేస్మెంట్ ఏదైతే కట్టి ఉంటారో వారికి 1,00,000 రూపాయలు ఇప్పటికే ప్రభుత్వం 715 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అందులో వచ్చేసి దాదాపు 72,000 మందికి 1000 చిల్లర ఇప్పటికే పనులు ప్రారంభించి ఈ నెల చివరాఖరి వరకు ప్రభుత్వం మార్చి 15 తారీఖున డెడ్ లైన్ విధించి వారి అకౌంట్లో జమ చేస్తామని చెప్పింది. మార్చి 10 తారీఖే లాస్ట్ డేట్ పెట్టింది కాబట్టి తప్పనిసరిగా ఈ పథకాన్ని కూడా ప్రభుత్వ మార్గదర్శకాల నిబంధనల ప్రకారం ఉన్న వారికి మాత్రమే డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అవుతాయి అనమాట. అవి తప్పనిసరిగా ముగ్గు పోసి ఫోటో దింపుకోవడానికి పంచాయతీ పిలవాల్సి అయితే ఉంటుంది. ఇందులో వంట గది, స్నానాల గది, అదే కిచెన్, బాత్రూమ్, బాల్కనీ ఇలాంటివి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అనమాట. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 60 గజాల్లో అయితే తప్పనిసరిగా నిర్మించుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ మండలానికి నమూనాలు కూడా విడుదల చేయడం జరిగింది. మీకు నచ్చిన నమూనాలు అయితే కట్టుకోవచ్చు అనమాట. ఇల్లు మాత్రం అనేది ఫ్రీగా ఇవ్వాలని చూస్తున్నారు. రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి. రైతు భరోసా పైసలు అనేది నిధులు జమ అయ్యే అవకాశాలు ఈ రోజు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే బ్యాంక్ పనిదినాల బట్టి ప్రభుత్వం అనేది స్పీడప్ చేసింది కాబట్టి మొత్తానికి ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా సమాచారం. రైతులకు సంబంధించి ప్రతి సమాచారాన్ని వీడియో రూపంలో ఈ రకంగా అందించడం జరుగుతుందండి. వీడియో ఎండ్ వరకు వచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.